ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 13 మార్చ్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు శ్రీమతానుసారం తత్వాల సహితంగా ప్రపంచమంతటినీ పావనంగా చేయు సేవ చేయాలి. అందరికీ సుఖశాంతులనిచ్చే మార్గాన్ని తెలపాలి. ప్రశ్న: పిల్లలైన మీరు మీ దేహాన్ని కూడా మర్చిపోయే పురుషార్థం చేస్తారు. అందువలన మీకు అవసరం లేనివి ఏవి? జవాబు: చిత్రాల అవసరం లేదు. ఈ చిత్రంనే మర్చిపోవాలి అనుకున్నప్పుడు ఈ చిత్రాల అవసరం ఏముంది? స్వయాన్ని ఆత్మగా భావించి విదేహి అయిన తండ్రిని, మధురమైన ఇంటిని స్మృతి చేయండి. ఈ చిత్రాలు చిన్నపిల్లల కొరకు అనగా కొత్త వారి కోసం. మీరు స్మృతిలో ఉండాలి. ఇతరులందరితో స్మృతి చేయించాలి. వృత్తి, వ్యాపారాలు మొదలైనవి చేసుకుంటూ సతోప్రధానంగా అయ్యేందుకు స్మృతిలో ఉండే అభ్యాసం చేయండి. పాట: అదృష్టాన్ని మేల్కొల్పుకుని వచ్చాను. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు ఈ పాటలోని పదాలు విని తక్షణమే సంతోషంలో రోమాంచితమై ఉంటారు. మీ సౌభాగ్యమైన స్వర్గ భాగ్యాన్ని తీసుకునేందుకు ఇక్కడకు వచ్చారని పిల్లలైన మీకు తెలుసు. ఈ విధంగా మరెక్కడ చెప్పరు. మనము తండ్రి నుండి స్వర్గవారసత్వం తీసుకుంటున్నాము అనగా స్వర్గాన్ని తయారు చేసే పురుషార్థం చేస్తున్నామని మీకు తెలుసు. కేవలం స్వర్గవాసులుగా అయ్యేందుకే కాదు, స్వర్గంలో అత్యంత ఉన్నత పదవిని పొందుకునే పురుషార్థం చేస్తున్నారు. స్వర్గాన్ని సాక్షాత్కారం చేయించు తండ్రి మనల్ని చదివిస్తున్నారు. పిల్లలకు ఈ నష కూడా ఉండాలి. ఇప్పుడు భక్తి సమాప్తమైపోతుంది. భగవంతుడు భక్తులను ఉద్ధరించేందుకు వస్తారని అంటారు. ఎందుకంటే రావణుని సంఖ్యల్లో చిక్కుకుని ఉన్నారు. అనేక మనుషులకు అనేక మతాలు ఉన్నాయి. మీరిప్పుడు అంతా అర్థం చేసుకున్నారు. సృష్టి చక్రం అనాదిగా రచింపబడిన ఒక ఆటగా ఉంది. మనము ప్రాచీనమైన నూతన ప్రపంచవాసులుగా ఉండేవారము. ఇప్పుడు పురాతన ప్రపంచవాసులుగా అయ్యామని భారతవాసులు భావిస్తూ ఉంటారు. తండ్రి కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని తయారు చేశారు. రావణుడు దానిని మళ్ళీ నరకంగా చేశాడు. బాప్దాదా మతంను అనుసరించి మీరు మీ కొరకు నూతన ప్రపంచాన్ని తయారు చేసుకుంటున్నారు. నూతన ప్రపంచం కొరకు చదువుతున్నారు. మిమ్మల్ని చదివించేదెవరు? జ్ఞానసాగర్లు, పతిత పావనులనే మహిమ గలవారు. ఆ ఒక్కరికి తప్ప ఇతరులెవరికి ఈ మహిమ లేదు. వారొక్కరే పతిత పావనులు. మనమంతా పతితులము. పావన ప్రపంచం ఎవరికి గుర్తులేదు. సరిగ్గా 5000 సంవత్సరాల క్రితం పావన ప్రపంచం ఉండేదని, ఈ భారతదేశమే స్వర్గంగా ఉండేదని, మిగిలిన అన్ని ధర్మాలు శాంతిలో ఉండేవని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. భారతవాసులమైన మనం సుఖధామంలో ఉండేవారం. మనుషులు శాంతిని కోరుకుంటారు, కానీ ఇక్కడ ఎవరూ శాంతిగా ఉండలేరు. ఎందుకంటే ఇది శాంతిధామం కాదు, అది నిరాకార ప్రపంచం. మనం అక్కడి నుండే వచ్చాము. సత్యుగాన్ని శాంతిధామమని అనరు, సత్యుగాన్ని సుఖధామమని అంటారు. దానిని శాంతిధామమని అనరు. సుఖధామంలో మీరు పవిత్రత, సుఖశాంతులతో ఉంటారు. ఏ హంగామా ఉండదు. ఇంట్లో ఎవరైనా పిల్లలు గొడవ పడుతూ ఉంటే వారిని శాంతిగా ఉండమని అంటారు. తండ్రి అంటున్నారు, ఆత్మలైన మీరు ఆ శాంతి దేశానికే చెందినవారు. ఇప్పుడు గొడవలు పడే దేశంలో ఉన్నారు. ఈ విషయం ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. మీరు తండ్రి ద్వారా మళ్ళీ ఉన్నతోన్నతమైన పదవిని పొందేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఇది చిన్న పాఠశాల కాదు, గాడ్ ఫాదర్ స్థాపించిన యూనివర్సిటీ. మొత్తం ప్రపంచమంతట్లో ఇది చాలా పెద్ద విశ్వవిద్యాలయం. ఇందులో అందరూ తండ్రి ద్వారా శాంతి సుఖాల వారసత్వాన్ని పొందుతారు. ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరికీ మహిమ లేదు. ఈ బ్రహ్మకు కూడా మహిమ లేదు. తండ్రి ఇప్పుడు స్వయంగా వచ్చి వారసత్వంను ఇస్తారు. తర్వాత సుఖమే సుఖముంటుంది. సుఖశాంతుల్ని ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే.
మహిమంతా వారిదే. సత్యత్రేతాయుగాలలో ఎవరికి మహిమ ఉండదు. అక్కడ రాజ్యం జరుగుతూ ఉంటుంది. మీరు వారసత్వాన్ని పొందుతారు. మిగిలిన వారంతా శాంతిధామంలో ఉంటారు. ఇతరులెవరికీ మహిమ లేదు. భలే యేసుక్రీస్తు ధర్మస్థాపన చేస్తారు. అలా వారు చేసే తీరాలి. ధర్మస్థాపన చేస్తారు. తర్వాత క్రిందకు దిగుతూ వస్తారు. మహిమ ఏముంది? మహిమ ఒక్కరికి మాత్రమే ఉంది. వారిని ముక్తిదాత అని, పతిత పావనుడు అని పిలుస్తూ ఉంటారు. వారికి కూడా యేసుక్రీస్తు, బుద్ధుడు మొదలైన వారు గుర్తుకురారు. అందరూ ఒక్కరినే ఓ గాడ్ ఫాదర్ అని స్మృతి చేస్తారు. సత్యుగంలో అయితే ఎవరిని మహిమ చేయరు. చివర్లో ఈ ధర్మాలు మొదలైనప్పుడు తండ్రి మహిమను గానం చేస్తారు. భక్తి ప్రారంభమవుతుంది. డ్రామా ఎలా తయారైందో, చక్రం ఎలా తిరుగుతూ ఉందో ఈ విషయాలు తండ్రికి పిల్లలుగా అయిన వారికి మాత్రమే తెలుసు. తండ్రి రచయిత, నూతన సృష్టి అయిన స్వర్గాన్ని రచిస్తారు. కానీ అందరూ స్వర్గంలోకి రారు. డ్రామా రహస్యాన్ని కూడా అర్థం చేసుకోవాలి. తండ్రి ద్వారా సుఖవారసత్వం లభిస్తుంది. ఈ సమయంలో అందరూ దుఃఖితులుగా ఉన్నారు. అందరూ వాపస్ వెళ్ళాలి. మళ్ళీ సుఖంలో వస్తారు. పిల్లలైన మీకు చాలా మంచి పాత్ర లభించింది. ఏ తండ్రికి ఇంత మహిమ ఉందో వారిప్పుడు వచ్చి సన్ముఖంలో కూర్చుని పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు. అందరూ పిల్లలే కదా. తండ్రి సదా సంతోషంగా ఉంటారు. బాబా వీటన్నిటి నుండి భిన్నమైనవారు. బాబా మహిమ ఏదైతే ఉందో ఈ సమయంలో మీ అందరి మహిమ కూడా అదే. భవిష్యత్తులో మీ మహిమ వేరుగా ఉంటుంది. బాబా ఎలా జ్ఞానసాగర్లో మీరు కూడా అలాగే ఉన్నారు. మీ బుద్ధిలో సృష్టి చక్ర జ్ఞానమంతా ఉంది. తండ్రి సుఖసాగర్లు. వారి ద్వారా అనంతమైన సుఖం లభిస్తుందని మీకు తెలుసు. ఈ సమయంలో మీరు తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నారు. తండ్రి పిల్లలకిప్పుడు శ్రేష్ఠ కర్మలు నేర్పిస్తున్నారు. ఉదాహరణకి ఈ లక్ష్మీనారాయణులు ఉన్నారు. వీరు తప్పకుండా క్రిందటి జన్మలో మంచి కర్మలు చేస్తున్నందునే ఈ పదవిని పొందుకున్నారు. ప్రపంచంలో వీరు రాజ్యం ఎలా పొందారో ఎవరికీ తెలియదు. తండ్రి చెప్తున్నారు, పిల్లలైన మీరిప్పుడు లక్ష్మీనారాయణులుగా తయారవుతున్నారు. ఒకప్పుడు మేమిలా ఉండేవారం, ఇప్పుడు మళ్ళీ తయారవుతున్నామని మీ బుద్ధికి తోస్తుంది. తండ్రి కూర్చుని కర్మ, అకర్మ, వికర్మల రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. తద్వారా మనం ఎలా తయారవుతాము? తండ్రి శ్రీమతంను ఇస్తున్నారు. కనుక మనం దానిని అర్థం చేసుకోవాలి కదా. శ్రీమతం ద్వారా పూర్తి ప్రపంచాన్ని, తత్వాలు మొదలైన వాటిని శ్రేష్టంగా తయారు చేస్తారు. సత్యుగంలో అందరూ శ్రేష్టంగా ఉండేవారు. అక్కడ ఏ హంగామాలు, తుఫాన్లు మొదలైనవేవి ఉండవు. ఎక్కువ చలి కానీ ఎక్కువ వేడి కానీ ఉండదు. సదా వసంత ఋతువే ఉంటుంది. అక్కడ మీరు ఎంతో సుఖంగా ఉంటారు. ఖుదా బహిస్తాన్ను లేక స్వర్గాన్ని, హెవెన్ను స్థాపిస్తారని వారు పాడతారు కూడా. మరి అందులో శ్రేష్ఠ పదవిని పొందుకునే పురుషార్థం చేయాలి. సదా తల్లిదండ్రులను అనుసరించమని చెప్పబడుతుంది. తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. తర్వాత తండ్రితో పాటు ఆత్మలమైన మనమంతా కలిసి వెళ్తాము. శ్రీమతంను అనుసరించి ప్రతి ఒక్కరికి మార్గాన్ని తెలియచేయాలి. అనంతమైన తండ్రి స్వర్గరచయిత. ఇప్పుడిది నరకము. తప్పకుండా నరకంలోనే స్వర్గవారసత్వాన్ని ఇచ్చి ఉంటారు. ఇప్పుడు 84 జన్మలు పూర్తి అవుతాయి. తర్వాత మొదటి జన్మ స్వర్గంలో తీసుకోవాలి. మీ ముఖ్య ఉద్దేశము ఎదురుగానే ఉంది. ఇలా తయారవ్వాలి. మనమే లక్ష్మీనారాయణులుగా అవుతాము. వాస్తవానికి ఈ చిత్రాల ఆవశ్యకత లేదు. ఎవరు కచ్చాగా ఉన్నారో, క్షణక్షణం మర్చిపోతారో వారి చిత్రాలను ఉంచుకోవాలి. కొందరు కృష్ణుని చిత్రాన్ని పెట్టుకుంటారు. కృష్ణుని చూడకుండా స్మృతి చేయలేరు. అందరి బుద్ధిలో చిత్రమేమో ఉంటుంది. మీకు చిత్రాలు ఉంచుకునే అవసరం లేదు. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తారు. మీరు మీ చిత్రాన్ని కూడా మర్చిపోతారు. దేహ సహితంగా సర్వ సంబంధాలను మర్చిపోవాలి. తండ్రి చెప్తున్నారు, మీరు ఒక్క ప్రియునికి ప్రేయస్సులు. ప్రియుడైన తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి. ఎలాంటి స్థితి ఉండాలి అంటే
ఏ సమయంలో శరీరాన్ని వదిలినా మేము ఈ పాత ప్రపంచాన్ని వదిలి ఇప్పుడు తండ్రి వద్దకు వెళ్తామని భావించాలి. 84 జన్మలు పూర్తి అయినాయి, ఇప్పుడు వెళ్ళాలి, నన్ను స్మృతి చేయండి అని తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు. కేవలం తండ్రిని, మధురమైన ఇంటిని స్మృతి చేయండి. ఆత్మనైన నేను అశరీరిగా ఉండేవాడిని. మళ్ళీ ఇక్కడ పాత్రను అభినయించేందుకు శరీరాన్ని ధరించాను. పాత్ర చేస్తూ చేస్తూ పతితమైపోయామని బుద్ధిలో ఉంది. ఈ శరీరం ఒక పాత చెప్పు వంటిది. ఆత్మ పవిత్రమవుతూ ఉంది. పవిత్రమైన శరీరం ఇక్కడ లభించదు. ఇప్పుడు ఆత్మలమైన మనం వాపస్ ఇంటికి వెళ్తాము. మొదట యువరాజ యువరాణులుగా అవుతాము. స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతాము. రాధాకృష్ణులు ఎవరో మనుషులకు తెలియదు. వారు వేర్వేరు రాజధానులకు చెందినవారు. తర్వాత వారికి స్వయంవరం జరుగుతుంది. పిల్లలైన మీరు ఫ్రాన్స్లో స్వయంవరాన్ని చూశారు. ప్రారంభంలో చాలా సాక్షాత్కారాలు జరిగేవి. ఎందుకంటే పాకిస్తాన్లో మిమ్మల్ని సంతోషంగా ఉంచేందుకు ఆ పాత్ర నడిచింది. చివరిలో మరణాలు, భూకంపాలు మొదలైనవి చాలా జరుగుతాయి. మీకు సాక్షాత్కారాలు అవుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి వారు ఏ పదవి పొందుతారో తెలిసిపోతుంది. సరిగ్గా చదవని వారు చాలా పశ్చాత్తాపడతారు. అప్పుడు తండ్రి మీరు చదవలేదు, ఇతరులను చదివించలేదు, స్మృతి కూడా చేయలేదని అంటారు. స్మృతి ద్వారానే సతోప్రధానంగా అవుతారు. పతిత పావన్లు ఒక్క తండ్రి మాత్రమే. వారంటున్నారు, నన్నొక్కరినే స్మృతి చేస్తే మీ మురికి తొలగిపోతుంది. స్మృతి యాత్ర చేసేందుకు పురుషార్థం చేయాలి. వృత్తి వ్యాపారాదులు భలే చేసుకోండి, కర్మలేమో చేయవలసిందే కదా. కానీ బుద్ధి యోగం అక్కడ ఉండాలి. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఇక్కడే తయారవ్వాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ నన్ను స్మృతి చేసినప్పుడే మీరు నూతన ప్రపంచానికి అధిపతులుగా అవుతారు. తండ్రి ఇక ఏ ఇతర కష్టంను ఇవ్వరు. మీకు చాలా సహజమైన ఉపాయాన్ని తెలుపుతున్నారు. సుఖధామానికి అధిపతులుగా అయ్యేందుకు నన్నొక్కరినే స్మృతి చేయండి. తండ్రి కూడా నక్షత్రమే. వారు సర్వశక్తివంతులు, చాలా తేజోమయంగా ఉంటారని మనుషులు భావిస్తారు. తండ్రి అంటున్నారు, నేను మనిషి సృష్టికి చైతన్య బీజ రూపాన్ని. బీజమైనందున సృష్టి ఆది మధ్యాంతాలు నాకు తెలుసు. మీరు బీజం కాదు, నేను బీజంను. అందుకే నన్ను జ్ఞానసాగర్డు అని అంటారు. మానవ సృష్టికి చైతన్య బీజమైనందున వారికి ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో తెలుసు. ఋషులు మునులు ఎవరికి రచయిత రచన ఆది మధ్యాంతాల గురించి తెలియదు. పిల్లలకు తెలిస్తే వారి తండ్రి వద్దకు వెళ్లేందుకు ఆలస్యం చేయరు. కానీ తండ్రి వద్దకు వెళ్లే మార్గం ఎవరికీ తెలియదు. పవిత్ర ప్రపంచంలోకి పతితులు ఎలా వెళ్ళగలరు? అందువలన తండ్రి అంటున్నారు, కామం మహాశత్రు, దానిపై విషయం పొందండి. ఇదే మీకు ఆది మధ్యాంతాలు దుఃఖంనిస్తుంది. పిల్లలైన మీకు చాలా బాగా అర్థం చేయిస్తున్నారు. ఎలాంటి కష్టమూ లేదు. కేవలం తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చేయాలి. తండ్రి స్మృతి అనగా యోగం ద్వారా పాపాలు భస్మమవుతాయి. సెకండ్లో తండ్రి ద్వారానే చక్రవర్తి పదవి లభిస్తుంది. పిల్లలు స్వర్గలోకమేమో వస్తారు, కానీ స్వర్గంలో కూడా ఉన్నతమైన పదవిని పొందేందుకు పురుషార్థం చేయాలి. స్వర్గంలోకి ఎలాగైనా వెళ్తారు. కొద్దిగా విన్నా తండ్రి ఈ భూమిపైకి వచ్చారని అర్థం చేసుకుంటారు. ఇది అదే మహాభారత యుద్ధం అని ఇప్పుడు కూడా అంటూ ఉంటారు. పిల్లలకు రాజయోగాన్ని నేర్పించే ఆ తండ్రి కూడా తప్పకుండా ఉండే ఉంటారు కదా. మీరు అందరినీ మేల్కొల్పుతూ ఉంటారు. ఎక్కువ మందిని మేల్కొల్పువారు ఉన్నత పదవి పొందుతారు. పురుషార్థం చేయాలి. అందరూ ఒకే విధమైన పురుషార్థం చేయలేరు. ఈ పాఠశాల చాలా గొప్పది. ఇది వరల్డ్ యూనివర్సిటీ. ఈ ప్రపంచమంతటిని సుఖధామంగా, శాంతిధామంగా తయారు చేయాలి. ఇటువంటి టీచర్ ఎక్కడైనా ఎప్పుడైనా ఉంటారా? యూనివర్స్ అనగా మొత్తం ప్రపంచం. ఆ తండ్రి ప్రపంచంలోని మనుషులందరినీ సతోప్రధానంగా తయారు చేస్తారు, అనగా స్వర్గాన్ని తయారు చేస్తారు. భక్తి మార్గంలో చేసే పండుగలన్నీ ఈ సంగమ యుగంలోనివే. సత్యత్రేతాయుగాలలో పండుగలేవి ఉండవు.
అక్కడ ప్రాలబ్ధాన్ని అనుభవిస్తూ ఉంటారు. పండుగలన్నీ ఇక్కడనే జరుపుకుంటారు. హోలీ, దురియా పండుగలు ఈ జ్ఞానానికి సంబంధించినవి. జరిగిపోయిన వాటిని పండుగలుగా చేసుకుంటూ వచ్చారు. అవన్నీ ఈ సమయానికి చెందినవే. హోలీ కూడా ఇప్పటిదే. ఈ 100 సంవత్సరాల లోపల అన్ని పనులు జరిగిపోతాయి. సృష్టి కూడా కొత్తదిగా తయారైపోతుంది. మనం అనేకసార్లు సుఖవారసత్వం తీసుకుని మళ్ళీ పోగొట్టుకున్నామని మీకు తెలుసు. మనము మళ్ళీ తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నామని సంతోషం కలుగుతుంది. ఇతరులకు కూడా మార్గాన్ని చూపించాలి. డ్రామానుసారం స్వర్గస్థాపన తప్పకుండా జరుగుతుంది. ఎలాగైతే పగలు తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలు తప్పకుండా వస్తూ ఉంటాయో అదేవిధంగా కలియుగం తర్వాత తప్పకుండా సత్యుగం వచ్చి తీరాలి. మధురాతి మధురమైన పిల్లల బుద్ధిలో సంతోషపు డంకాలు మురుగుతూ ఉండాలి. ఇప్పుడు సమయం పూర్తి అవుతుంది. మనం శాంతిధామానికి వెళ్ళిపోతాము. ఇది అంతిమ జన్మ. సంతోషంలో కర్మభోగం కూడా తేలికగా అయిపోతుంది. కొన్ని అనుభవించటం ద్వారా, కొన్ని యోగ బలం ద్వారా లెక్కాచారాలన్నీ చుక్తూ చేసుకోవాలి. తండ్రి పిల్లలైన మనకు ధైర్యం నిస్తున్నారు. మీరు సదా సుఖపడే రోజులు వస్తున్నాయి. వృత్తి వ్యాపారాలన్నీ చేసుకోవాల్సిందే. శరీర నిర్వహణార్థం ధనం కావాలి కదా. బాబా తెలుపుతున్నారు, వ్యాపారస్తులు ధర్మకార్యం కొరకు కొంత ధనం కేటాయిస్తారు. అది ఎక్కువగా జమైనప్పుడు దానం చేస్తామని అనుకుంటారు. ఇక్కడ కూడా తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఎవరైనా 2 పైసలు ఇచ్చినా దానికి బదులు వారికి 21 జన్మలకు చాలా ఎక్కువగా లభిస్తుంది. ఇంతకుముందు మీరు దానపుణ్యాలు చేసిన దానికి ఫలితం మరుసటి జన్మలో లభించేది. ఇప్పుడు 21 జన్మలకు ఫలితం లభిస్తుంది. ఇంతకుముందు సాధు సన్యాసులు మొదలైన వారికి ఇచ్చేవారు. ఇప్పుడు అదంతా అంతిమం కానున్నదని మీకు తెలుసు. ఇప్పుడు నేను మీ సన్ముఖంలోకి వచ్చాను కాబట్టి ఈ కార్యంలో ఉపయోగించండి. తద్వారా మీకు 21 జన్మలకు వారసత్వం లభిస్తుంది. ఇంతకుముందు మీరు పరోక్షంగా ఇచ్చేవారు. ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షంగా ఇస్తారు. మిగిలినంతా సమాప్తమైపోతుంది. ధనముంటే సెంటర్లు తెరుస్తూ ఉండండి. సత్యమైన గీతా పాఠశాల అని రాయమని తండ్రి తెలియజేస్తున్నారు. భగవాను వాచ నన్నొక్కరినే స్మృతి చేయండి, వారసత్వాన్ని స్మృతి చేయండి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి సమానంగా మహిమా యోగ్యులుగా అయ్యేందుకు తండ్రిని అనుసరించాలి. సెకండ్ పాయింట్, ఇది అంతిమ జన్మ. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి కనుక లోపల సంతోషపు డంకాలు మురుగుతూ ఉండాలి. కర్మభోగాన్ని కర్మయోగంతో అనగా తండ్రి స్మృతితో సంతోషంగా సమాప్తం చేసుకోవాలి. ఈరోజు వాగ్దానము. బాలికుడి నుండి యజమానిని అనే స్మృతి ద్వారా సర్వ కషానాలకు అధికారి ప్రాప్తి సంపన్న భవ. మేము తండ్రి కషానాలన్నిటికీ బాలికుల నుండి మాలికులము, న్యాచురల్ యోగులము, న్యాచురల్ స్వరాజ్యాధికారులము. ఈ స్మృతి ద్వారా సర్వప్రాప్తి సంపన్నులు కావండి. పొందుకోవలసిందంతా పొందుకున్నాము అనే పాట సదా పాడుతూ ఉండండి. పోగొట్టుకున్నాము పొందుకున్నాము, పోగొట్టుకున్నాము పొందుకున్నాము అనే ఆట ఆడకండి. పొందుకుంటున్నాను పొందుకుంటున్నాను ఇవి అధికారుల మాటలు కావు. ఎవరైతే సంపన్నుడైన తండ్రికి బాలుకులో సాగరుని పిల్లలో వారు నౌకర్ సమానంగా శ్రమ చేయరు. స్లోగన్. యోగ బలం ద్వారా కర్మభోగంపై విజయం ప్రాప్తి చేసుకోవటమే శ్రేష్టమైన పురుషార్థం. అవ్యక్త సూచన. నిశ్చయం యొక్క పునాదిని గట్టి చేసుకుని సదా నిర్భయంగా నిశ్చంతంగా ఉండండి. అన్నిటికంటే ముందు స్వయంపై పూర్తి నమ్మకం ఉండాలి. తర్వాత బాప్దాదా మరియు సర్వ పరివారం యొక్క ఆత్మలందరితో
నమ్మకస్తులుగా ఉండాల్సి వస్తుంది. ఎంత నమ్మకస్తులుగా నిశ్చయబుద్ధి గలవారికాయి ఏ కర్తవ్యం చేసినా నమ్మకస్తులుగా ఉండుట వలన విజయవంతంగా అవనే అవుతారు. నమ్మకస్తులుగా ఉండుట వలన ప్రతి కర్తవ్యం, ప్రతి సంకల్పం, ప్రతి మాట శక్తిశాలిగా ఉంటుంది. అచ్చా. ఓం శాంతి.